హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేము మల్లన్న బోనాలు తీసుకుంటున్నాం. సో మేము ఇప్పుడు మల్లన్న గుడికి వెళ్తున్నాము. ఈ మల్లన్న గుడి ఎక్కడంటే రాఘవపట్నంలో. ఈ రాఘవపట్నం మా అమ్మమ్మ వాళ్ళ ఊరే. సో అక్కడ మా మమ్మీ మొక్కుకుందన్నమాట బోనం తీస్తా అని. ఇక మాటల్లోనే గుడి వచ్చేసింది. ఇక మేము వాటర్ కోసం వచ్చాం బోరింగ్ దగ్గరికి. ఈ బోర్ మల్లన్న గుడి దగ్గరనే ఉంది. బోనంకి సరిపడా వాటర్, అలాగే చేతులు కడుక్కోవడానికి కూడా వాటర్ నింపుకుంటున్నాము. ముందుగా సర్వాకి మొత్తం మట్టి రాసేసుకుంటున్నాం, ఎందుకంటే గిన్నెకి మసి పట్టకుండా. కట్టెల పొయ్యి రెడీ అయ్యింది. ఇక బోనం పెట్టేసాము, ఎసరు పెట్టాము ముందుగా. ఇక మేము కూరగాయలు కట్ చేసుకుంటున్నాము బోనం కూర వండడానికి కోసం. 5 రకాల కూరగాయలు కట్ చేసుకుంటున్నాము. బెల్లం కట్ చేసుకుంటున్నాము బెల్లన్నం కోసం. ఎసరు వచ్చింది, సో మేము అందులో బియ్యం పోసుకుంటున్నాము. బియ్యం పోసాక ఒకసారి కలిపాము. ఇక బెల్లన్నంలో కూడా బియ్యం పోసేసుకొని కలిపేసుకున్నాము. బోనం అయ్యేలోపు ఒకసారి గుడి మొత్తం చూసేద్దాం. ఇక్కడ చాలామంది బోనాలు తీసుకుంటున్నారు, చాలామంది ఉన్నారు. గుడి ముంగట, గుడి వెనకాల ఖాళీ ప్లేస్ ఉంది కాబట్టి సో అక్కడ బోనం వండుతున్నారు. బోనం రెడీ అయింది. దానికి ఉన్న మట్టి మొత్తం క్లీన్ చేసుకుంటున్నాము. బోనం క్లీన్ చేసుకున్నాక దాన్ని రెడీ చేయాలి. ముందుగా పసుపు మొత్తం బోనం చుట్టూరు రాయాలి. పసుపు కుంకుమలతో బోనాన్ని రెడీ చేయాలి. తర్వాత బోనానికి బంతిపూల దండ కట్టుకోవాలి. గుడి లోపల అలికి ముగ్గేసుకుంటున్నారు, ఎందుకంటే అక్కడ బోనం పెడతాం కాబట్టి. బోనాన్ని గుడి లోపల పెట్టుకొని మొక్కుకున్నాక దేవునికి నైవేద్యం పెట్టి బోనం ఎత్తుకొని గుడి చుట్టూరు తిరగాలి. తర్వాత మా అమ్మ అందరికీ కుడక పలహారం పెట్టింది.